అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఇలా పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లేని ఏం కథ అన్ని అవమాలకు అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చే ముందుగాల మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. తెలంగాణ ప్రజా గొంతుకై తెలంగాణ ప్రజల సమస్యల మీద పక్కా తెలంగాణ యాసలో ప్రశ్నిస్తానే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చలో పాండి, మరి ఆలస్యం ఎందుకు? ఇలా ఏమేమి ముచ్చట్లేని ఏం కథ అనేది మొదలు పెట్టుకుందాం. రైట్, ఇక్కడ నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పుకుంటాం మనం, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం, కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించడం కోసం నిరుద్యోగులు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిందనేది వాస్తవం. నిరుద్యోగుల కుటుంబాల ఓట్లతోనే నిరుద్యోగులతోని గద్దెనెక్కిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు అనేది 100కి 100 వాళ్ళు, అది నిజం. రైట్, వచ్చినాక సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా నేను అని చెప్పేసి అశోక్ నగర్ వేదికగా రాజకీయం నడిపించిండు రేవంత్ రెడ్డి. ఆ రాజకీయం ఎందాక నడిపించిండు అనంటే నిరుద్యోగులు ప్రజల దగ్గరికి పోయి లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోయి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి, అవ్వా అయ్యా బాంచను మీ కాళ్ళు మొక్కుతాము, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా బతుకులు మారుస్తాయి, మా జీవితాల్లో వెలుగులు నింపుతాయి, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఎత్తానంటాడు. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు వేసినట్లయితే నిరుద్యోగిత శాతం తక్కువైతుంది. నిరుద్యోగులుగా ఆగమైతున్న జనాలు ఎవరైతే ఉంటారో ఆ జనాలందరూ, నిరుద్యోగులందరూ ఇలా ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పేసి కాళ్ళ మీద పడి వేళ్ళ మీద పడి ఓట్లేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేపిస్తే ఇలా కాంగ్రెస్ సర్కార్ని నమ్మి మోసపోయినామని చెప్పేసి ప్రజలు, నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా ఈ పరిస్థితి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల పొద్దయింది. 18 నెలల పొద్దులో 6,000 నుంచి 10,000 నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలకు పరీక్షలు పెట్టి భర్తీ చేసింది ఎక్కడా లేదు. కానీ మేము వచ్చిన సంవత్సరం లోపు 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి సభ ఏదైనా, సందర్భం ఏదైనా డబ్బా కొట్టుకోవడానికి అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం, దేశంలో ఎవరు కూడా ఈ తరీకన ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటూ పోతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సార్. చాలాసార్లు అసెంబ్లీ వేదికగా మాట్లాడిండు. అసెంబ్లీలో ఏం మాట్లాడిండు? అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఉత్తపచ్చిగా ధర్నాలు చేస్తలేరు, ఉద్యోగాలు ఎక్కువైనాయి, ఉద్యోగాలు చాలా ఎక్కువైనాయి అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఇలా ఉద్యోగాలు ఇస్తలేము, నోటిఫికేషన్లు ఇస్తలేము అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా మాట్లాడిండు. నిన్నగాక మొన్న ఓ కార్యక్రమం పెట్టిండు. ఆ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి ఇవే ముచ్చట్లు చెప్పిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట మర్చిపోయినరు మీరంటే, నిరుద్యోగులకు ఇచ్చిన మాట మర్చిపోయిందని చెప్పినప్పుడు లేదు నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామనంటే ఒకటే పారి అన్ని చదువుకున్నది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఉద్యోగాలు అద్దు మొర్రు అని చెప్పేసి మొత్తుకొని వాళ్ళు నోటిఫికేషన్లు ఆపుతా ఉన్నారు అని చెప్పేసి నిన్నగాక మొన్న సభలో కూడా మాట్లాడిండ్రు మన రేవంత్ రెడ్డి సార్. ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ముచ్చట మాట్లాడేటప్పుడు కూడా ఉద్యోగులు కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు, చేప పిల్లలు పెంచుకోమన్నాడు, గొర్రె పిల్లలు పెంచుకోమన్నాడు, బర్ల పిల్లలు పెంచుకోమన్నాడు అని చెప్పేసి చెప్పిండ్రు. చెప్పుకుంటే ఏం మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి అంటే, ఇట్లా నేను ఉద్యోగాలు ఇచ్చిన 59,000 ఉద్యోగాలు ఇచ్చిన, సంవత్సరంలోపు 59,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఓన్లీ రేవంత్ రెడ్డికే దక్కింది, చరిత్ర పుటలలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి డబ్బా కొట్టుకున్నారు. ఈ 59,000 ఉద్యోగాలు ఎక్కడి వల్ల? పోయిన ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ కూడా ఇచ్చి నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఆగిపోయింది. వీళ్ళు ముచ్చట చెప్పుకుంటారు, ఇంకా మేము చేస్తున్న అన్ని పనులు చెప్పుకోలేకపోతున్నాం. వీళ్ళు పోయిన ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్లకే ఇలా సభలు సమావేశాలు పెట్టి ఎల్బీ స్టేడియం వేదికగా ఎన్నో లక్షల ఖర్చు పెట్టి అందరిని అక్కడికి రప్పించి నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళం అయితాం. ఇస్తే మనం ఎగ్జామ్ పెట్టకపోయినా, పరీక్ష పెట్టకపోయినా, నోటిఫికేషన్ ఇవ్వకపోయినా మన చేతుల మీదకి వెళ్ళి నియామక పత్రాలు అందిస్తే ఆ ఉద్యోగాలు మనం ఇచ్చినట్లే అవుతుంది అని చెప్పేసి, ఇక మరి నువ్వు చెప్పిన 2 లక్షల లెక్క కూడా నిండలేదు కదా సారు. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ, అవి కలుపుకున్నప్పటికి కూడా
మీరు ఇచ్చిన 5-6 వేల ఉద్యోగాలు కలుపుకున్నప్పటికి కూడా 2 లక్షల లెక్క అయితే నిండలేదు కదా. వచ్చి 18 నెలల పొద్దయింది. 100 రోజులలోనే అన్ని అమలు చేస్తామని అన్నారు. నిరుద్యోగులకు మాత్రం ఈ డిక్లరేషన్లో భాగంగా నిరుద్యోగ డిక్లరేషన్, చేవల్ల డిక్లరేషన్, ఆ డిక్లరేషన్, ఈ డిక్లరేషను, కామారెడ్డి డిక్లరేషను, వరంగల్ డిక్లరేషను, రైతు డిక్లరేషను అని చెప్పేసి ఎన్నో డిక్లరేషన్లు ఇచ్చుకుంటా పోయినరు. ఆ డిక్లరేషన్లు అన్నింటినీ ఇలా తుంగలో దొక్కిండ్రు. రేవంత్ రెడ్డి మాటలకు తిరుగుబాటు లేవనెత్తిన నిరుద్యోగ యువత ఇలా ధర్నా చౌక్ దగ్గర కదం దొక్కింది రేవంత్ రెడ్డి సర్కార్ మీదికి. గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో 503 పోస్టులను రద్దు చేసి మళ్ళీ 563 పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి కొత్తోళ్ళకు పాతోళ్ళకు అందరికి అవకాశం ఇచ్చి ఏమైందయ్యా అంటే రిజల్ట్ వచ్చే వరకు అందరికి ఒకే తారీఖు మార్కులు వచ్చినాయి. అది కోర్టులో పడే వరకు అది స్టే పడ్డది. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏవి ఫుల్ చెయ్యరిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూలనున్నది అని చెప్పేసి నేను తమ్లైన్ పెట్టినా, అది ఎందుకు కూలనున్నది ఏం కథ అనేది జర్ర ముంగడికి పోయినాక నేను చెప్తా. జర్ర ఓపిక కొద్ది వినండి. చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కొట్టురు, షేర్ కొట్టురు. జర మీ వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేసుకుంటా ముందడుగు పోరు. ఎందుకంటే ఎక్కువ సమాచారం చేరవేసే అవకాశం కలుగుతుంది కాబట్టి. రైట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటామనుకుంటా ముంగడికి పోయిన సర్కార్ ఇలా మనం విన్నాం నిన్న. నిరుద్యోగులను నిండా ముంచిన సర్కారు ఇక షాక్లో తేలిన నిరుద్యోగులు అని చెప్పేసి 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక మేము ఏమి ఇయ్యమనే కాడికి చెప్పేసిండు. అయిపోయింది. నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని కొట్లాడబెడుతున్నారని కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ను నమ్మి మోసపోయినాం, నిండా మునిగినాం, బుక్కులు పక్కకు పెట్టి మరి కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా తిరిగినాం. రేవంత్ రెడ్డి గెలుపు కోసం ఊళ్ళల్లో తిరిగినాం, కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినాం. మొన్న ఓయు జనార్దన్ ఒకటి పెట్టిండు. ఏం పెట్టిండు? కాంగ్రెస్ ఎన్నికల కోసం తిరిగేటప్పుడు వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కేది, ఆనాడేమో దేవుని లెక్క కనబడ్డా, ఇలా దయ్యం లెక్క కనబడ్డా నేను అని చెప్పేసి నా మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టాలని చూస్తా ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన గళమెత్తుతున్నా అని చెప్పేసి నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినా, ధర్నాలు చేసినా వాళ్ళ వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వాళ్ళని ఆడిస్తూ ఉన్నారు. వాళ్ళ కడుపు నొప్పి లేదు, బాధ లేదు, అన్ని ఉద్యోగాలు ఇస్తానమని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటైన తీరులో దులుపుకునే కార్యక్రమంతో ముందడుగు పోతారు మన రేవంత్ రెడ్డి సర్కారోళ్ళు, కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా నిరుద్యోగులు మార్పు రావాలని పుస్తకాలు పక్కన పెట్టి ఇలా రేవంత్ను గద్దెనెక్కిస్తే మా జీవితాలతో కబడ్డీ ఆడుతున్నాడు, 2 సార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసిండ్రు, ఇక ఉపేక్షించేది లేదు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలే. అధికారంలోకి రాగానే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మి ఓట్లు వేసినాం. రేవంత్ రెడ్డి 59,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు. నియామక పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? 59,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినవి కావు, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఫలితాలు ఇచ్చారు అంతే. ఆనాడు మమ్మల్ని రెచ్చగొట్టిన మేధావులకు ఉద్యోగాలు వచ్చినాయి, అందుకే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆకునూరి మురళి కానీ, బల్మూరు వెంకట్ కానీ, రియాజ్ కానీ వీళ్ళందరూ ఎంతో మంది ఇలా నిరుద్యోగులను రెచ్చగొట్టుకుంటా తిరిగిండ్రు. ఆ రెచ్చగొట్టుకుంటా తిరిగిన వాళ్ళందరికీ ఇలా పదవులు వచ్చినాయి. ఆ పదవులు వచ్చినాక పెదవులు మూసుకపోయినాయి. నిరుద్యోగుల బాధలను పట్టించుకుంటలేరనేది వాస్తవం. ఇక్కడ పెదవులు మూసుకపోయి నిజంగా పెదవులు మూసుకపోయి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పదవులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వాళ్ళు. కానీ ఉద్యోగాలు రాక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు నిరుద్యోగులు. అయ్యా సారు మా దిక్కు చూడండి అని చెప్పేసి అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన దిక్కు లేదు. జీవో 46 రద్దు చేస్తామన్నారు. కానిస్టేబుల్స్కు అన్నిట్లా న్యాయం చేస్తామని అన్నారు. ఇంకా ఎన్నో విధాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చిండ్రు. డిఏలు అన్నారు, పెండింగ్ డిఏలు అన్నారు, పిఆర్సీలు అన్నారు, ప్రమోషన్లు అన్నారు, అన్ని విధాల రిటైర్డ్ బెనిఫిట్స్ అన్నారు. 30 రోజులలో అన్ని క్లియర్ చేస్తామని చెప్పారు. 15 నుంచి 30 రోజులలో ఇలా గవర్నమెంట్ ఉద్యోగులను పక్కకు పెట్టిరు, నిరుద్యోగులను పక్కన పెట్టిరు. రాష్ట్రంలో ప్రజలను ఆగం చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. అన్ని వర్గాల వారిని మోసం చేసుకుంటూ పోతామనేది కాంగ్రెస్ సర్కార్. ఇలా అది ధర్నా చౌక్ వేదికగా నిరుద్యోగులు కదం దొక్కిన నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అవి మనం చూస్తూ ఉన్నాం. ఇది నిరుద్యోగులకు అశోక్ నగర్ వేదికగా కుర్చీ వేసి కుర్చీ మీద కూర్చొని రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం సంవత్సరంలోపు అని చెప్పేసి ఆ నిరుద్యోగులకు మాట ఇచ్చి బీసీలకు సంబంధించిన కులగణన అంశం మీద హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ కనీసము అశోక్ నగర్లో వెయిట్ చేసిన నిరుద్యోగుల దగ్గరికి పోలే. అదే హోటల్లో ఏదైతే అదే బావర్చి హోటల్లో కూర్చొని బిర్యానీ తిన్నాడో రాహుల్ గాంధీ, ఆ బిర్యానీ మేమే తినిపిస్తాం, ఇలా మేమే పైసలు కడతామని చెప్పేసి కుర్చీ వేసి కుర్చీకి కవర్ పెట్టి మరి నిరుద్యోగులు అక్కడ వెయిట్ చేసినా కూడా కనీసము
వచ్చిన పాపాన పోలే నిరుద్యోగుల పరిస్థితి ఏంది, ఇత్తమన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండ్రా, నా మాట నిలబెట్టిండ్రా తెలంగాణలో అని చెప్పేసి అడిగిన పాపాన పోలేదు మన రాహుల్ గాంధీ. ఇక రాహుల్ గాంధీ తరీఖు అట్లుంటే రేవంత్ రెడ్డి తరీఖు ఇట్లున్నది. నిరుద్యోగులను నిండా ముంచిండ్రు. ఇయ్యకపోవడమే కాకుండా మళ్ళీ మీదికెళ్ళి నిరుద్యోగులు జాబులు వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రాపగండ క్రియేట్ చేసి నిరుద్యోగుల మీద బురద రుద్ది కావాల్సుకొని బదనాం లేపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. రైట్. ఇక ఇంకో అంశం ఇక్కడ చూడొచ్చు మనం. మొన్న మనం చూసినాము ఏదైతే కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయమైంది. ఆ హార్డ్ డ్రైవ్లో దాదాపు ప్రభాస్ నటించిన చాలా సన్నివేశాలు మిస్ అయినాయట. మరి ఆ హార్డ్ డ్రైవ్ మాయం చేసింది ఎవరు? కావాల్సుకొని మాయం చేసిండ్రా, ఇంకెట్లనన్నా మాయం చేసిండ్రా తెలియదు. దీని మీద మంచు మనోజ్ స్పందించిండ్రు. మంచు మనోజ్ ఈ ఇంట్లో పనిచేసే రఘు చరిత అని 2 వ్యక్తులే ఈ పని చేశారని, వాళ్ళ సొంతంగా చేశారా లేకపోతే ఎవరైనా చెబితే చేశారా అనేది తెలియాల్సి ఉందని చెప్పేసి పేర్కొన్నారు. మొత్తం మీద కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ అయితే మిస్ అయిందట. ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిర్రు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండ్రోల్లా, నేనే అది చేసినా నేనే ఇది చేసినా ఎన్నెందు వెతికినా అందందుగలడు అన్నట్లు ఏదైనా నాతోనే అభివృద్ధి అయింది, దేన్నైనా నేనే అభివృద్ధి చేసినా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు డాంబాలు కొడతాడు. ఏ మామూలు డాంబాలు అన్నోళ్ళ మామూలు డాంబాలు కాదు, మట్టుకో ముచ్చట చెప్తా. నేను ఏ ముచ్చట చెప్తా అంటే 2004లోనే 2014 నుంచి 2023వ సంవత్సరంలో ఈ 10 ఏళ్ల పొద్దుల తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడానికి 2004లోనే పునాది వేసిండట మన చంద్రబాబు నాయుడు. ఏమనంటే హైదరాబాద్ సిటీని నేనే అభివృద్ధి చేసిన అంటాడు. హైదరాబాద్ మహానగరం అంతగానం అభివృద్ధి కావడానికి నేనే కారణం అంటాడు. ఐటీ సెక్టార్ను నేనే అభివృద్ధి చేసిన అంటాడు. ఆఖడికి కంప్యూటర్ నేనే కనుక్కున్నా అంటాడు. గోడ గడియారం కూడా నేనే కనుక్కున్నా అంటాడు. వెలుగుతున్న బల్బు కూడా కనుక్కున్నోళ్ళు ఫీల్ అయ్యేటట్టు నేనే కనుక్కున్నా అంటాడు. నాకున్నంత మైండ్ ఇంకెవరికి లేదు ప్రపంచంలో అంటాడు చంద్రబాబు నాయుడు. అందుత జుట్టు అందకపోతే కాళ్ళు అనే దాంట్లో చంద్రబాబు నాయుడు మేను అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉంటారు. ఇక మరి వెన్నెపోటు రాజకీయాలు ఆయనకు తెలుసు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటారు బయట. కాకపోతే ఇప్పుడు ఏరువడి 10 ఏళ్ళైనా కూడా 11వ సంవత్సరం అడుగుపెట్టి ఇప్పుడు 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఏరువడి 12 ఏళ్ళ పొద్దైనా కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఆయనకు విషం బోలే. 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి మళ్ళీ ముంగటి కత్తా ఉన్నాడు. ఆ 2 కళ్ళ సిద్ధాంతం వెనుక నీ కపట నీతి ఏంది, నీ భాగవతం ఏంది? ఆ 2 కళ్ళ సిద్ధాంతం నాకు 2 కళ్ళు 2 తెలుగు రాష్ట్రాలని మాట్లాడతాడు. తెలుగు నేలకు జలహారతి అని మాట్లాడతాడు. తెలుగు నేల అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు దృష్టిలా. ఇలా ఎవరిని నమ్మిస్తున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు, ఎవరిని అజ్జేసి ఇలా తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు. మీ దోస్తు లేకపోతే మీ శిష్యుడు ఈడుంటే వచ్చి బుక్కడంతా తినిపోరాళ్ళు ఇంటికి పోయి, కానీ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ గెలకాలి, తెలంగాణ ప్రజలతోని మళ్ళీ పెట్టుకోవాలి, తెలంగాణ హక్కులను కాలరాయాలి, తెలంగాణకు రావాల్సిన అన్ని వాటాలలో షేర్ కావాలి అంటే మాత్రం ఆనాడు కట్టదాకా నన్ను ఉరికించుడు కానీ ఇలా మరి ఎక్కడి దాకా అవుతుందో చూసుకోవద్దు అని చెప్పేసి తెలంగాణ వాదం నరనరాన నిలిచి ఉన్న వాళ్ళందరూ ఇలా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసిన అంటాడు. తలసరి ఆదాయం ఇంతగానో పెరగడానికి తెలంగాణలో నేనే కారణం అంటాడు గుంతకల్ల జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి గుంతకల్ల జగదీష్ రెడ్డి ఈ అంశం మీద సెటైర్లు వేల్చిండు. చంద్రబాబు నాయుడుకు సురుకులు అంటే ఇచ్చిందని చెప్పాలి. ఏ విధమైన సురుకులు అంటే మామూలు సురుకులు అంటియలే. మామూలుగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వింటే మీకు అర్థమవుతుంది. జగదీష్ రెడ్డి చంద్రబాబు నాయుడు కౌంటర్. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకులే పట్టించుకో, ఎందుకు వదిలేద్దాంలేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది,
అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం. తెలంగాణకు మహానాడు సభకు సంబంధమే లేదు, మహానాడు సభకు తెలంగాణకు సంబంధమే లేదు. సంబంధం లేని దాంట్లో ఇలా తెలంగాణ తలసరి ఆదాయాన్ని నెంబర్ 1గా చేసింది నేనే. 2004 పునాది వేసిన చిత్తు తుక్కు ఓడగొట్టిండ్రు కదా బాబు గారు మిమ్మల్ని 2004లో. చిత్తు మళ్ళీ ఈ టాంకల ముఖం పెట్టి ఎలక్షన్ల కోసం నిలబడకుండా ఓడగొట్టిర్రు కదా, తుక్కు ఓడిపోయినావు కదా, అప్పుడే వైఎస్ హయాంలోకి వచ్చిర్రు కదా, వైఎస్ అధికారంలోకి వచ్చిర్రు కదా. తుక్కు ఓడగొట్టినా కూడా ఇలా మీరు ఓడగొట్టినాడే 2004లోనే మీరట ఇలా పునాది వేసిపోయిర్రట. సరే, ఈ ముచ్చట్లన్నీ పట్టించుకోవద్దు, అంత పిచ్చి మాట్లాడతారు, అంత పిచ్చి మాటలు మాట్లాడతారంటే 100 సార్లు అబద్ధాన్ని అదే పనిగా వల్లిస్తే అదే నిజమని నమ్మే అవకాశాలు ప్రమాదాలు లేకపోలేదు. అందుకే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించిండ్రు. అయితే ఇక్కడ 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి సమైక్యాంధ్ర తలసరి ఆదాయం 25,900 కోట్లు. అయితే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన నాడు 1,12,000 కోట్ల తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 కోట్లకు వచ్చింది. కానీ ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,50,000 కోట్లు దాటాలి. మరి అదే నువ్వు ఆనాడే తెలంగాణ కోసం ఆలోచన చేసి పునాది లేచినవు అయితే ఆ తర్వాత 5 ఏళ్ళు, ఆ తర్వాత మొత్తం 10 ఏళ్ళు పాలన సాగించినవు కదా. 7 వేసిన గొంగడికి అక్కడనే ఎందుకున్నది ఆంధ్రప్రదేశ్? మరి తెలంగాణ లెక్క నెంబర్ 1 రాష్ట్రంగా ఎందుకు ఎదగలేదు? ఇది క్వశ్చన్ కదా, ఇది ప్రశ్న కదా. అవసరం లేని దాన్ని పట్టుకొని మళ్ళీ తెలంగాణలో తీసేయాలని చూసి రెడ్ కార్పెట్ వేసి పిలిచే చంద్రబాబుది రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఆసరాగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టాలని చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆనాడు ఏమన్నాడు? 10 ఏళ్ళు పోయిన 10 ఏళ్ళు ఇటాంకల మరి చూసిండ్రా, కనీసం తెలంగాణ పేరు ఎత్తడానికి వాళ్ళు భయపడ్డారుల్లా. ఒకనొక సందర్భంలో ఎత్తిండు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఎత్తిండు? నియోపోలిస్ భూముల ధరలు ఏవైతే 100 కోట్లు ఎకరం పలికిందో ఆ టైంలో పలికిండు. అప్పుడు వైఎస్ అక్కడ అధికారంలో ఉండే, ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉండే. తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనుక్కోవచ్చు అని ముచ్చట మాట్లాడిండు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం చీకట్లు అయిపోతుంది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆగమవుతుంది అన్నోళ్ళే తెలంగాణను పొగిడిండ్రు. కానీ ఇలా తెలంగాణ మీద కన్నేసిన బాబు 2 కళ్ళ సిద్ధాంతంతో ముందడుగు పోతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కానీ, బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ చంద్రబాబు మాటలను ఖండించిన పాపాన పోతలేరు. అసలు మీరు తెలంగాణలోనేనా అనే కాడికి వచ్చింది కథ. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని నేనే అభివృద్ధి చేసిన, హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేసిన, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నేనే నిలబెట్టిన అంటే ఎట్లా మీరు నిలబెట్టలేరు కాబట్టి కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపెట్టింది. ఎట్లా రేవంత్ రెడ్డి అందరికాడికి దోసుకొని ఆవలపడాలని చూస్తా ఉన్నాడు. వాళ్ళు కించిత్ ఉపయోగం లేని పనులే చేసిరు. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేరు కాబట్టి జరిగిన అభివృద్ధి అంతా కేసీఆర్ హయాంలోనే జరిగింది కాబట్టి సరే కేసీఆర్ పేరు బయటకు రాకుండా చంద్రబాబు నాయుడే మంచిగా నేనే అభివృద్ధి చేస్తున్నా అని చెప్పుకుంటుండు కాబట్టి అక్కడ కేసీఆర్ పేరు బయటకు రాదు కాబట్టి మనల్ని దీన్ని స్పందించాల్సిన అవసరం లేదు అని అనుకుంటుర్రో ఏమో. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తా అని చెప్పేసి ఎప్పుడు కాదు ఏమంటారు కలిసిగట్టిగా చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు కదా. ఒక బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డిని తిట్టనిస్తలేడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్కు పోదు ఈ క్రెడిట్, చంద్రబాబు నాయుడే కొట్టేస్తాడు చేసినా చేయకున్నా. కాబట్టి నేను ఇట్లా చెప్తే అయిపోతుంది, వాళ్ళు చెప్పిన దానికి మేము సపోర్ట్ చేయకుంటే అయిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ నాయకులు డ్రామాలు ఆడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద గన్ని కూతలు కూస్తా అంటే అన్ని నేనే అంతా నేనే, పెద్ద తల్లి లెక్క నేనే, తండ్రి లెక్క నేనే, తెలంగాణ రాష్ట్రం వేస్ట్, ఇక బతకలేదు నేను లేకపోతే అని చెప్పుకున్నా కూడా ఇంత దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేకపోతే ఎట్లా సార్ మీకు? కిషన్ రెడ్డి స్పందిస్తలేడు, రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు. ఇక రేవంత్ రెడ్డి బిజీలో రేవంత్ రెడ్డే ఉన్నాడు. మరి ఏ బిజో ఏం కథనో మనం నిన్న మొన్న చెప్పుకుంటూ వస్తానే ఉన్నాం. రైట్, ఆ అంశం ఈడ కనబడతా ఉన్నది. ఇక ఇంకొక అంశం ఈడ చూసినట్లయితే ఇక
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో నిర్మించాము. భారతదేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించినము. మొదటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినము. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ కంపెనీల అతిపెద్ద క్యాంపస్లు తెలంగాణకు తీసుకొచ్చినామని చెప్పేసి కేటీఆర్ ఏదైతే అక్కడ పాల్గొన్నారో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడిండ్రు. రైట్, ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించిండ్రు. ఆ ప్రసంగించిన అంశంలో లండన్లో జరిగే బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో తెలంగాణకు వాళ్ళు చేసిన మేళ్ళన్నీ, తెలంగాణకు వాళ్ళు చేసిన గొప్ప కార్యక్రమాలన్నీ, తెలంగాణకు తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ, తెలంగాణకు తీసుకొచ్చిన కంపెనీలన్నీ, ఏ విధంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరికి తీసుకుపోయిండ్రనే అంశాలన్నీ అక్కడ లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా ప్రోగ్రాంలో కాన్ఫరెన్స్లో ప్రసంగించిండ్రు కేటీఆర్. తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినామని చెప్పేసి లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడిర్రు. ఒకసారి వినండి మీరు. కొంచెం సౌండ్ తక్కువ ఉంది. రైట్, సౌండ్ తక్కువ ఉంది. దీన్ని మళ్ళీ వీడియో కట్ చేసి పెట్టేటప్పుడు కింద వేసే ప్రయత్నం చేస్తా. కేటీఆర్ అక్కడ మాట్లాడిండ్రు. బ్రిడ్జ్ ఇండియా ప్రోగ్రాంలో ఆయన లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఎదుగుదలకు తోడ్పాటును అందించారు, తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే బుడిబుడి అడుగుల నుండి తెలంగాణ రాష్ట్రం ఎట్లా పైకి ఎదిగింది అని చెప్పేసి అంశాలన్నీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచేటట్లు అక్కడ మాట్లాడిండ్రు బ్రిడ్జ్ ఇండియా ప్రోగ్రాంలో లండన్లో. రైట్, ఇక జగిత్యాల బల్దియాలో నిధుల దుర్వినియోగం. ఒక మార్చి నెలలోనే 16 లక్షల డీజిల్ వాడకం. రిపేర్ కోసం పోయిన ఒక ట్రాక్టర్, 4 ఆటోలు మాయం. బిల్లు కోసం పొందుపరిచిన రికార్డుల్లో ఫేక్ బిల్లులో నమోదు లేని వెహికల్స్ నంబర్సు, డ్రైవర్ సిగ్నేచరు. ఏడాదిలో 1/2 కోటి పైగా ప్రభుత్వ ధనం మాయమైనట్లు ఆరోపణలు. డీజిల్ లేదంటూ చెత్త తరలించే వాహనాలు తీయని డ్రైవర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక చూడండి, జగిత్యాలలో మొన్న ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి సంజయ్ కుమార్ ఇంకే ఉంటాడు కదా, అటు పోయిండు. ఇంట్లో దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. ఒక్కొక్క జాగాలో గుట్టను దవ్వే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం గుట్టను దవ్వి మట్టినంతా తరలిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళకే లొల్లి పడుతుంది, లొల్లి అవుతుంది, కొట్లాట్లు అవుతాయి. అక్కడ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు అయిపోయింది. ఇక దీన్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు చెప్పుండ్రి. ఎన్ని కోట్ల నిధులు, దాదాపు 1/2 కోటి నిధులు దుర్వినియోగం అయినాయట. సంతకం లేని అది డ్రైవర్గా పనిచేయని వ్యక్తి సంతకం ఉంటుందట. అసలు ఆఫీసుల కోసం పనిచేయని బండి నెంబర్ ప్లేట్లు ఉంటాయట. వెహికల్స్ రిపేర్స్ అని పోయి కొన్ని వెహికల్స్ మాయమైనట. ఈ కథ నడుస్తూ ఉన్నది. ఇక ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కిండ్రు. ఎంత బాధనుల్లా, ఎంత ఘోరం ఇది. దాదాపు నెల కింద కావచ్చు ఖమ్మం నియోజకవర్గంలో, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో కొన్ని జాగలలో ఇందిరమ్మ ఇండ్ల పేర్ల కమిటీ అని చెప్పేసి ఓ కమిటీలు ఏర్పాటు చేస్తే, ఈ కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా కొంతమంది మహిళలు ట్యాంకులు ఎక్కిండ్రు, కొంతమంది మహిళలు రోడ్ల మీదకి ఎక్కి బైఠాయించి ధర్నాలు చేసిండ్రు. మీ కాంగ్రెస్ నాయకులకు, మీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తారా అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసిండ్రు. ఇయ్యాల ఒక వ్యక్తి చేతు మీద నా చావుకు కారణము కాంగ్రెస్ నాయకులు, నాకు ఇందిరమ్మ ఇండ్లు రానందున నేను బలిమికి జీవి తీసుకుంటున్నా అని చెప్పేసి చేతు మీద మరణ వాంగ్మూలం రాసి ఆయన బలిమికి జీవి తీసుకున్నాడు. ఇక ఒగో జాగాలనేమో నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పేసి హోర్డింగ్ ఎక్కిండు ఒక అన్న. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన. హనుమకొండ పోలీసు హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన పాషా అబ్దుల్, హనుమకొండ రామ్నగర్కు చెందిన పాషా అబ్దుల్ తండ్రి 4 ఏళ్ల క్రితం హోంగార్డుగా పనిచేస్తూ మృతి. స్థానికులు పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగిన పాషా అబ్దుల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు. దాదాపు 71,000 మందికి పత్రాలు ఇస్తే 31,000 మంది ముగ్గు పోసుకుంటే 1,250 మంది వాళ్ళు బేస్మెంట్ లేపుకుంటే 1,250 మందికి ₹1,00,000 అందించారు. కొత్తగా ఇల్లు ఎక్కడ కట్టిండ్రు, ఇంకేమో అది ఎవరికి అప్పచెప్తామని అన్నారు కదా, అల్యూమినియంతో ఇల్లు కట్టుడు 15 రోజులలోనే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అది అటే పోయింది, ఇది ఇటే పోయింది, అవి అటు గుడిసిట్ అన్నట్టు అయిపోయింది కథ. ఏవిసారు ఇందిరమ్మ ఇండ్లు అంటే కేసీఆర్ కట్టిన వాటికి ఇందిరమ్మ జెండాల రంగులు ఎత్తాం, 3 రంగుల జెండా ఎత్తాం. ఆ జెండా ఎట్టిన వాటిని కూడా మొత్తం మీద కలర్ వేసిన వాటిని కూడా పంచుతాం, లేకపోతే లేదు. ఇస్తే మా వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే లేదు. ఇచ్చే కార్యక్రమంలో కూడా రసాబస.
ఎక్కడ ముగ్గు పోసింది లేదు, ఏడ పునాది లేపింది లేదు, ఏడ చెత్త పోసింది లేదు, ఏడ స్లాబ్ పోసింది లేదు, చెత్త స్లాబ్ ఒకటే, ఏడ స్లాబ్ పోసింది లేదు, ఏడ గోడలు లేపింది లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇగో సార్లు అని చెప్పేసి నిరుపేదలకు చేతులలో పెట్టింది లేదు. రోజుకో జాగాల ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాలు తెర మీదకి వస్తానే ఉన్నాయి. ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేదు అని చెప్పేసి సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తనకి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నా చావుకు కారణము కాంగ్రెస్ నాయకులు, మా బావ బండి ఆదయ్య అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు గురించి అని చెప్పేసి ఇగో చేతి మీద ఆయన రాసుకొని, ఇది మరణ వాంగ్మూలం, చేతి మీద రాసుకొని మరి ఆయన జీవిడిచిండు. మీకు కనబడుతుంది అనుకుంటా, ఇది కనబడకపోతే కింద పెట్టే ప్రయత్నం చేస్తా. పాపం చాలా బాధ అనిపించింది. వాళ్ళ ఇగో ముగ్గురు ఆడపిల్లలట ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పేసి ముందుగాల చెప్పిండ్రట, తర్వాత రాలేదని చెప్పిండ్రట, మనస్తాపం చెందిండట. ఇంట్లోకి పోయి ఎవరు లేని సమయాన పాపం ఆయన బలిమికి జీవి తీసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లలట నొల్ల. మా కుటుంబానికి పెద్ద మా నాన్న ఇప్పుడు మాకు బతుకు తెరువు లేకుండా పోయింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది ఆ పాప. మా డాడీకి ఇల్లు వచ్చిందని చెప్పారు, మళ్ళీ నెల రోజులు అయినాక ఇప్పుడు రాలేదని చెప్పి మా డాడీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఎవరికి తెలియకుండా ఊరేసుకుండు. గవర్నమెంట్ మాకు ఏ విధంగానైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మా డాడీ పెద్ద అని ఇప్పుడు మా డాడీ వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలట. పాపం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పిల్లలు పక్కకే ఉన్నారు, ముగ్గురు ఆడపిల్లలు. ఇగో ఇది పరిస్థితి. ఏవి సారు ఇందిరమ్మ ఇండ్లు, ఇదేనా ఇందిరమ్మ ఇండ్ల కథ? ఇల్లు లేని వాళ్ళకు ఇలా జాగా ఇస్తాము, ఇల్లు మేమే కట్టిస్తాము, ఇగో ఇది మోడలు, ఇది నమూనా. ఏడవైన పొంగులేడి శ్రీనివాసరెడ్డి 4 మహిళలు మర్రవడంగానే సప్పుడుదే కూకున్నావా? ఇక ఇళ్ళ గురించి కనీసం పట్టించుకోని సారు. ఉన్న 3 ఏళ్ళన్నా యూటిలైజ్ చేసుకోండి. 2 ఏళ్ళు ఆల్రెడీ ఇచ్చిన పుణ్యకాలంలో 2 ఏళ్ళు స్వాహ అన్నయ్యి. ఆ 2 ఏళ్ళలో మీరు చేసింది ఏమి లేదు, ఎలగబెట్టింది ఏమి లేదు. ఉన్న కాడికి దోసుకొని బుక్క పెట్టుకొని అర్రలలో బజ్జుంటా ఉన్నారు, సల్లలలో బొజ్జలలో సల్ల గదలకుంటా. ఇలా సంవత్సరానికి ఇన్ని ఇండ్లు ఇస్తాము, సంవత్సర నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఇస్తాము, సంవత్సరానికి ఇన్ని లక్షల ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి ఆర్బాటాలు అరచేతుల వైకుంఠం చూపెట్టి ఇగిస్తారట ఇందిరమ్మ ఇండ్లు, ఇగిస్తారట. ఏడవైనా రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారట, ఇండ్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారట. గిదే ముచ్చట్నొల్లా మీరు ఎవరి దగ్గర మైకు పెట్టినరు, ఎవరితోనన్నా మాట్లాడిపోయిండ్రి. పాపం దీనంగా అడుగుతారు వాళ్ళ కొంతమంది. ఇల్లు లేదు, ఇల్లు ఎప్పుడు ఇస్తారట, రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారట అని చెప్పేసి నాకు గుండె కలుక్కుమంటది, బాధ అనిపిస్తుంది. ఏది లేదు, ఈ కథ ఈ లెక్క చేసుకుంటూ పోతానే ఉన్నారు. రైట్, అన్ని నిధులు మంత్రులకేనా? మీనాక్షి నటరాజన్ను నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పైలట్ ప్రాజెక్టులు, పథకాలు, నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే తరలిస్తున్నారు. అన్ని వాళ్ళ నియోజకవర్గాలకే తరలిస్తారు. ఏమైనా కొత్తగా ఏమన్నా పెడితే మంచిగా కమిషన్లు దండుకోవచ్చు, లేకపోతే ఏమైనా కార్యక్రమాలు కాంట్రాక్టర్లను చేతిలో పట్టుకోవచ్చు, ఏమైనా ముందడికి నడిపించచ్చు అనే ఉద్దేశంతో ఇంకా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఓన్లీ మంత్రులు గెలిస్తేనే అధికారంలోకి వచ్చిండ్రా? ఎమ్మెల్యేల పాత్ర ఏమి లేదా? ఖాళీ 8 మంది మంత్రులు గెలిస్తేనే, 10 మంది మంత్రులు గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినాకనే కదా మంత్రులు అయ్యిండ్రు. అన్ని నిధులు వాళ్ళకే పట్టుకొని పోతా ఉన్నారు. ఎట్లా రైతు భరోసా ఇట్లాంటి పథకాలు ఏవి అన్ని అటకెక్కినాయి. కనీసం రుణమాఫీ, రైతు భరోసా పథకాలన్నీ అటకెక్కినాయి. కనీసం వాటిని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఈ నిధులన్న విడుదల చేయండి. జనాలల్లో ముఖం ఎత్తుకొని తిరగలేకపోతా ఉన్నాం, తలకాయ లావట్టుకొని తిరగలేకపోతా ఉన్నాం, ఆగమైతా ఉన్నాం. అన్నమో రామచంద్ర అన్నట్టు దిక్కుదోచని పరిస్థితులలో ఉన్నాం. అన్ని వాళ్ళే ఎత్తుకొని పోతా ఉన్నారు, అన్ని వాళ్ళ నియోజకవర్గాలకి ఎత్తుకొని పోతా ఉన్నారు. వాళ్ళు గెలిస్తేనే అధికారంలోకి వచ్చినా మాకొద్దా? ఆఖరికి ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా వాళ్ళ నియోజకవర్గాలకే ఎత్తుకొని పోతా ఉన్నారు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ను ఎమ్మెల్యేల మీటింగ్లో నిలదీసిండట. చెప్పిన కదా నిన్న చెప్పిన ఎమ్మెల్యేలతోని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, సీక్రెట్ మీటింగ్. ఆ సీక్రెట్ మీటింగ్ ఎందుకయ్యా అంటే రేవంత్ రెడ్డి మీద రివ్యూ కానీ, మంత్రుల మీద రివ్యూ కానీ, ఎట్లా ఉన్నది వీళ్ళ పాలన అని చెప్పడం కోసం అని చెప్పేసి మొత్తం మీద వాళ్ళతో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు మంత్రుల మీద, అటు ముఖ్యమంత్రి మీద తీవ్రమైన అసహనం వెళ్ళగక్కిండ్రు. అసహనం వెళ్ళగక్కిన తర్వాత మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డికి ఫోన్ కొట్టిన తర్వాత నా దగ్గర లేదు, రిపోర్ట్ లేదని చెప్తే ఢిల్లీ అధిష్టానం దగ్గర ఉన్నది కానీ నీ దగ్గర లేకపోవడం ఏంది అని చెప్పేసి తర్వాత ఈ ముచ్చట అడిగినట్ట. ఆఖరికి మీనాక్షి నటరాజన్ చెప్పిరట, ఎమ్మెల్యేలు మీరు ఏం బాధ ఉన్నా, ఏం కష్టం ఉన్నా
మంత్రులతో ఏమన్నా ఇబ్బంది పడ్డా, ముఖ్యమంత్రితో ఏమన్నా ఇబ్బంది పడ్డా నా నెంబర్ ఇది, నా నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ బాధలన్నీ చెప్పుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడిందట మీనాక్షి నటరాజన్. అందులోనే భాగంగానే ఎమ్మెల్యేలు నిలదీసిందట మీనాక్షి నటరాజన్ను. అన్ని నిధులు మంత్రుల నియోజకవర్గాలకే పోతా ఉన్నాయి. మరి మంత్రుల నియోజకవర్గాలకు పోతే మంత్రుల నియోజకవర్గాలలోనన్నా అభివృద్ధి కావాలి కదా నోళ్ళ, ఎక్కడ అభివృద్ధి? అయితే కూలనన్న సర్కారాన్ని నేను ఎందుకు పెట్టినా అంటే అక్కడ ఢిల్లీలో రేవంత్ రెడ్డి 3 రోజుల ముందుగాలనే పోయి ఉన్నాడు కదా. ఆ 3 రోజుల ముందుగాల పోయే కంటే ముందుగాల ఒక మంత్రిని ఇక్కడ నుంచి పిలుచుకున్నారట. పిలుచుకొని మేఘాల మీద ఇప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాయని అంటే సర్కారు పట్టుకుమని కూలిపోతుంది, ఇంకెవ్వరు ఆపినా ఆగది, కంపల్సరీ కూలిపోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డిని తప్పియంగానే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన వేరే పార్టీలోకి చెక్కేస్తాడు. వేరే పార్టీ అంటే గదే బీజేపీ పార్టీలోకి చెక్కేస్తాడు. ఎంతమంది పోతారనేది క్లారిటీ లేదు కాబట్టి బలమైన కారణం ఉన్నప్పుడే ఆయన తీసేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మొత్తం మీద వీళ్ళు నిర్ణయం తీసుకున్నారనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మంత్రులు గెలిస్తేనే అధికారంలోకి వచ్చిందా, ఏంది మా పరిస్థితి ఏంది, పైలట్ ప్రాజెక్టులు, పథకాలు, నిధులు అన్ని మంత్రుల నియోజకవర్గాలకి తరలిస్తుండ్రు. మా నియోజకవర్గాలకు ఈ నిధులు ఇవ్వకపోతే ప్రజలకు మీ ముఖం ఎట్లా చూపెట్టుకోమంటారు, ప్రజలకు మా బాధలు ఎట్లా అర్థం కావాలి అని చెప్పేసి వాళ్ళు మొత్తం మీద మర్రబడ్డారు. మీనాక్షి నటరాజన్ ప్రశ్నించిండ్రు, మంత్రుల మీద మర్రబడ్డారు, ముఖ్యమంత్రి మీద కూడా మర్రబడ్డారు. రైట్, ఈ వార్త కనబడతా ఉన్నది. ఇప్పటికే జనాలు తిరిగే సిచ్యువేషన్ కనబడతలేదు. జనాలలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తిరిగే సిచ్యువేషన్ కనబడతలేదు. ఏడవైనా గల్లా బట్టి నడి బజాట్ల నిలదీసినంత పనిచేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలలో తిరగడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ. అందుకని ప్రజలలో మీ ముఖం ఎత్తుకొని తిరగలేకపోతా ఉన్నాం. ఆగమైతా ఉన్నది పరిస్థితి, అంత అగమ్య గోచరంగా ఉన్నది. మీరు కంపల్సరీ నిధులు మా నియోజకవర్గాలకు మళ్లించాలి. రైతు భరోసా, రుణమాఫీ అసొంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఈ అట్టర్ ఫ్లాప్ అయిన వాటిని పట్టుకొని జనాలలో ముఖం ఎత్తుకొని ఎట్లా తిరుగుమంటారు, యాక్ట్ అంటారు జనాలు అని చెప్పేసి వాళ్ళ గోడ వెళ్ళబోసుకున్నారు. రేవంత్ రెడ్డి మీద మంత్రుల మీద ఉన్న వ్యతిరేకత కూడా బయటకు గక్కిండ్రు. రైట్, ఇక తెలంగాణ ఆదాయము నేను ఇంతకుముందు చెప్పుడు మర్చిన, తెలంగాణ ఆదాయము నా ఘనతే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటారు. ఇక్కడ మీకు ఒకటి చెప్తా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ ఆదాయం అంతా నా ఘనతే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం నన్ను ఆగం చేస్తాను, దివాలా తీస్తాను, నాకు రూపాయి ఉడతలేదు, నాకు రూపాయి అప్పు పుట్టనిత్తలేరు, ప్రజాప్రతినిధులను దొంగ లెక్క చూస్తాను, బ్యాంకులు ముఖాల మీద తలుపులేస్తాను, నన్ను చెప్పులెత్తకపోయేటో దొంగ లెక్క చూస్తాను, నన్ను కోసిన రూపాయి లేదు, ప్రభుత్వ ఉద్యోగులు నన్ను కోసుకొని తింటారా, వండుక తింటారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కానీ చంద్రబాబు నాయుడు నిన్న మహానాడు సభలో మాట్లాడుకుంటే ఏం ముచ్చట చెప్తాడు, 2004లోనే పునాది వేసిపోయిన నేను తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 దేశంలోనే నెంబర్ 1 తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నది. 2004 నాడే నేను చిత్తు ఓడిపోయిన చూడుండ్రి, ఓడిపోయిన నాడే తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1గా ఎదిగేటందుకు ఈ పోయిన 10 ఏళ్ళు ఎదిగేటందుకు నేను ఆనాడే పునాది వేసిపోయినా అని చెప్పేసి చంద్రబాబు మాట్లాడతాడు. రైట్, వీళ్ళకు పొంతన లేదు. మరి ఎందుకు తెలంగాణ ఆదాయం మీద వీళ్ళ కన్ను పడ్డది? ఈ తీసుకుపోయేది అన్ని ముళ్ళెలు మూటలు ఢిల్లీకి మోసింది సాల్తలేదా, ఉన్నకాడికి ఇటు పంచిపెట్టుడు సాల్తలేదా? మరి ఎందుకు వీళ్ళకి తెలంగాణ ఆదాయం మీద పడ్డదో వాళ్ళే నిర్ణయించుకోవాలి. తెలంగాణ ప్రజలు దీనికి జడ్జిమెంట్ చేయాలి. రైట్, ఇంకొక అంశము, నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ, మోడీకి దమ్ముంటే నాతో టీవీ డిబేట్కు రావాలి, ఆపరేషన్ సింధూర్ లాగా ఆపరేషన్ బెంగాల్ చేస్తామని చెప్పడం సిగ్గుచేటు, దమ్ముంటే చేయండి, మా సత్తా ఏంటో చూపిస్తాం, మోడీకి సింధూర్ ఇవ్వడానికి భార్య లేదు కాబట్టి అతనికి సింధూరు విలువ తెలియదు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ లాగా ఆపరేషన్ బెంగాల్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం పట్ల మమతా బెనర్జీ తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు సింధూరం ఇవ్వడానికి భార్య లేదు కాబట్టి ఆయనకు సింధూరం విలువ తెలియదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసింది మమతా బెనర్జీ. మరి దీనికి మోడీ ఏ విధంగా స్పందిస్తాడో మనం చూడాలి.
రైట్. ఇక రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజు యాదాద్రి భువనగిరి నుంచి లావట్టుకొని పోయిండు కదా, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోక ముఖం లేక అక్కడి నుంచి రప్పించుకోవడానికి సాయశక్తుల కృషి చేసే ఓపిక లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రము 32 జిల్లాలకు 32 మెడికల్ కాలేజీలు ప్రకటించినట్లుగా 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ప్రకటించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. కొన్ని ఇంకా నిర్మాణంలో ఉండే, దాదాపు ఒక 80% వరకు అయిపోయినాయి. ఇట్లా మెడికల్ కాలేజు కొడంగల్ నియోజకవర్గానికి ఆయన పెట్టుకొని శాతగాక యాదాద్రి భువనగిరి జిల్లా పిల్లలు చదువుకోవద్దు, ఎంబీబీఎస్ సీట్లు వాళ్ళు పెట్టుకోవద్దు, ఎంబీబీఎస్ చదువులు వాళ్ళు చదవద్దు అని చెప్పేసి అక్కడ పెట్టిన కళాశాలను మెడికల్ కాలేజీలు కొడంగల్ ఎత్తుకపోయిండు రేవంత్ రెడ్డి. ఈ కొడంగల్ ఎత్తుకపోయిన ఓలే ఏమైంది, వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివార్లో మెడికల్ అండ్ వెటర్నరీ కళాశాల నిర్మాణం. ఈ వెటర్నరీ కళాశాలనేమో సిద్దిపేటకెళ్ళి ఆబట్టుకొని పోయిండు, సిద్దిపేటకెళ్ళేమో వెటర్నరీ కళాశాల లావట్టుకొని పోయిండు, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచేమో మెడికల్ కాలేజీ లావట్టుకొని పోయిండు. రైట్. నిర్మాణం కోసం 60 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం మెడికల్ కాలేజీ భూమిలో శ్మశాన వాటిక ఉందని, ఊరికి శ్మశానం లేకపోతే ఎలా అంటూ నిలదీసిన గ్రామస్తులు శ్మశాన వాటికకు 5 ఎకరాలను కేటాయించిన తర్వాతనే కాలేజీ నిర్మాణం మొదలు పెట్టాలని పనులను అడ్డుకున్న గ్రామస్తులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అయితే మనం మాట్లాడినాం అప్పాయిపల్లి రైతులతో, మనం మాట్లాడినాం లైవ్లో. రైట్. ఆ రైతుల దగ్గర దాదాపు 60 నుంచి 70 ఎకరాల భూమిని వాళ్ళు తీసుకున్న నష్టపరిహారం ఇట్లా అట్లా అని చెప్పేసి ఇస్తామని అన్నారు. ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు, 5 లక్షల రూపాయలే ఇచ్చిండ్రు. అండ్ ఎకరానికి 125 గజాల ఫ్లాట్ ఇస్తామని అన్నారు. ఎన్ని ఎకరాలు పోతే అన్ని 125 గజాల ఫ్లాట్లు. దాదాపు అక్కడ ఉన్న రైతులకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించక ముందే ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇస్తానన్నారట. ఏవి చెల్లించక ముందే నష్టపరిహారం 5 లక్షలు కూడా పర్ ఎకరాకు ఇయ్యక ముందే రైతులను మోసం చేసి అక్కడ సాఫ్ సఫాయి కార్యక్రమాలు మొదలు పెట్టిరట. వాళ్ళు తిరుగుబాట్లు ఏమనెత్తిరు. మొన్నటిదాకా ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ అటు ఇటు తిరుగురు. పాపం వాళ్ళు ఆదుకున్న పాపాన పోతలేరు. ఇది రేవంత్ రెడ్డి ఎక్కడనో కాదు, మళ్ళా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలా. అక్కడనేమో లగచర్లలో భూములు గుంజుకొని అట్లా చేస్తాడు, ఇక్కడనేమో ఇక్కడ భూములు గుంజుకొని ఇట్లా చేస్తారు. ఆ రైతులు ఘోరంగా తిరుగుతూ ఉన్నారు. మాకు ఎక్కడికైనా న్యాయం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భూమి కోల్పోని రైతులకు నష్టపరిహారం వచ్చిందట. అది కథ. ఇక చూసుకొని ఎట్లా ఆడిస్తుర్రో కథ. భూమి కోల్పోని రైతులకు నష్టపరిహారం. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకి ఎలెత్తుకపోయిన మెడికల్ కాలేజీను, సిద్దిపేట జిల్లాకి ఎలెత్తుకొని వెటర్నరీ కళాశాలను అడి కడతా అని చెప్తే 5 ఎకరాల శ్మశాన వాటిక ఉండే, ఆ శ్మశాన వాటికను తీసేసి వీళ్ళు ఈ కళాశాలలు కడతామని చెప్తే గ్రామస్తులు అడ్డుకున్నారు, వెనుదిరిగేటట్టు చేసిండ్రు. రైతు కొనుగోలు కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ను నిలదీసిన రైతులు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయిన అడిషనల్ కలెక్టర్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి తడిసిన తమ వడ్లను చూడమని పిలిస్తే పట్టించుకోలేదని, బోనస్ ఎప్పుడిస్తారని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిరని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అడిషనల్ కలెక్టర్ తమ సమస్యలు వినకుండా వెళ్ళిపోయిందని, సమస్యలు విననప్పుడు సందర్శనకు రావడం ఎందుకని చెప్పేసి తిరుగుబాటు లేవనెత్తిండ్రు ఆ రైతులు. రైట్. ఇక ఇక్కడ దాదాపు మహబూబాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా, ఒక వారం రోజులుగా రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా ధాన్యం కొనుగోలు చేయలేరు అని చెప్పేసి. ఈ ధాన్యం కొనుగోలు చేయలేరు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ వచ్చిండట. మరి మా ధాన్యం ఎట్లా తడిచింది చూస్తురు రాండి సారు అని చెప్పేసి పోయి అక్కడ ఎట్లా ప్రభుత్వం వాళ్ళకు ధైర్యం చెప్తలేరు, మేమున్నామని చెప్పేసి భరోసా కల్పిస్తలేరు. కనీసం మీరు అధికారులు ప్రజల దగ్గరికి పోయినప్పుడన్నా ప్రజలకు కొంచెం భరోసా, భద్రత, మేమున్నాము అని చెప్పేసి ఒక ధైర్యము వెన్నుదడితే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది. అమాయక పచ్చులు కదా రైతన్నలు. కనీసం పట్టించుకోలేదట, పరుగులు పెడతా ఉన్నాడు. ఇది నేను షార్ట్ కట్ చేసి పెడతా కదా, ఆ వీడియో కింద పెడతా, మీరు చూడండి కంపల్సరీ. మొత్తం మీద పరుగులు పెడతా ఉన్నాడు, పట్టించుకుంటలేడు అడిషనల్ కలెక్టర్. తడిసిన వడ్లు చూడమని పిలిస్తే చూడకుండానే పరిగెట్టిండట. ఆ బోనస్ ఎప్పుడొస్తుందని అడిగితే సమాధానం లేకుండానే ఉరికిండట. మరి ఎందుకు? కనీసం ప్రభుత్వం అన్నా వాళ్ళకు చెప్పనప్పుడు బాధ ఈయన ధైర్యం చెప్పనప్పుడు మీరెందుకు ఇట్లా? కనీసం మీరు అధికారులు కదా, ప్రజలు వాళ్ళేమో వాళ్ళ స్వార్థం కోసం ఎన్నిక కాబడ్డారు, కానీ మీరు ప్రజల కోసమే, ప్రజలకు సర్వీస్ అందించడానికే కదా అధికారంలో బాధ్యతలు చేపట్టింది. కనీసం పట్టించుకోవాలి కదా. రైట్. ఇవి కనబడతా ఉన్నాయి. మొత్తం మీద బీజేపీలో పార్టీ విలీనంకి సంబంధించి
గుంతకల్ల జగదీష్ రెడ్డి కొన్ని అంశాలు మాట్లాడిండ్రు. విలీనం ఇది బీఆర్ఎస్ బీజేపీ మెర్జ్ అని చెప్పేసి కొన్ని అంశాలు వస్తున్నాయి కదా, కవిత మాట్లాడిర్రు అని చెప్పేసి రైట్. ఆ అంశాల మీద స్పందించిండ్రు గుంతకల్ల జగదీష్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాదు, తప్పుడు ముచ్చట. మరి ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారో తెలుస్తలేదు. కేసీఆర్ను ప్రశ్నిస్తే నష్టపోతారు. బీఆర్ఎస్ అధినాయకుడు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అని చెప్పేసి 2028లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండించిండ్రు. కేసీఆర్ను ప్రశ్నిస్తే వారే నష్టపోతారు అని చెప్పేసి కూడా ఒక ముచ్చట చెప్పినట్టు ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ఇవి మనకు కనబడతా ఉన్నాయి ఇయ్యల్లా. ఇక రైట్, ఇక ఎంత అధ్వానంగా తయారైండ్రు అంటే సొసైటీ మరి యువతన ఏంది ఏం కథ ఏం అర్థమైతలేదు. ఫేస్బుక్లోనట ఒక ఏడాది నుంచి మాట్లాడుకుంటా ఉన్నారట. బంజారా హిల్స్లో ఉంటుందట ఒక మహిళ, 24 ఏండ్లట. 2023 ఫిబ్రవరిలో ఫేస్బుక్తోని పరిచయం అయిందట ఓ దొంగ విధవ. వారి పేరు మహేంద్రవర్ధన్ అని చెప్పేసి పేరున్నది. వాడు మంచిగా పైసల కాసపడ్డాడు. ఏం చేసిండు, సరే ఏడాది పొద్దు మాట్లాడుకున్నారా, ఏం చేసిండ్రు తెలియదు కానీ ఇంటికి రప్పించుకున్నాడట. నమ్మబలికి ఇంటికి రప్పించుకున్న తర్వాత నమ్మి వచ్చిన యువతికి మత్తు పదార్థాలు ఇచ్చేసి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడట. పాల్పడ్డదే కాకుండా వీడియోలు ఫోటోలు తీసుకున్నాడట. దుర్మార్గుడు, నికృష్టుడు, నీచుడు, దొంగ బడవ, ఇంకేమన్నా ఏం తిట్టాలనో అర్థమైతలేదు. రప్పించుకున్నాడట ఫోటోలు. అయినా ఏందోలా నాకు అర్థం కాదు. ఇంత కనీసం మెచ్యూరిటీ లేకుండా ఉంటారా? ఫేస్బుక్లో పరిచయమైన ఓ ముక్కు ముఖం తెలవనోడు పిలిస్తే ఉరుకుడైనా వాడు ఎసొంటోడు తెలియదు. మరి వాడెంత ఆ దొంగ బడివగాడెంతగానం నమ్మిచ్చిండో పాపం ఆమెను. నమ్మబలుకుతారు, కాళ్ళు మొక్కుతారు. కాళ్ళు మొక్కుడు కూడా తక్కువనే. వాళ్ళు ఏదంటే అది ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. వీళ్ళ హ్యాండ్ ఓవర్లకు వచ్చేదాకా మొత్తం మీద ఆయన రప్పించుకున్నాడట. ఇంటికి రప్పించుకున్న తర్వాత వీడియోలు ఫోటోలు తీసిండట. ఫోటోలు తీసి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ మత్తు నుంచి తేరుకున్నాక తెల్లారి ఆ ఫోటోలు వీడియోలు చూపెట్టి నువ్వు నాకు 20 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఈ వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తా అని చెప్పేసి బెదిరించుడు పెట్టిండట. పాపం భయపడ్డ మహిళ ఏం చేయాలనో అర్థం కాక ఆ 20 లక్షల మొత్తాన్ని చెల్లించిందట. మళ్ళీ కొద్ది రోజుల కిందట ₹1 కోటి కావాలి, లేకపోతే ఈ వీడియోలు ఫోటోలు నా దగ్గర అట్లనే ఉన్నాయి, మరి 20 లక్షలు ఇచ్చినప్పుడన్నా మరి 20 లక్షలు కట్టినా ఆ ఫోటోలు వీడియోలు అట్లనే ఉన్నాయి, అవి డిలీట్ చేయి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి తెగేసి చెప్పాలి. కానీ ఒక సెన్సిటివ్ అంశం కదా అది. ఫోటోలు వీడియోలు అని భయపట్టించే వరకు ఏం చేయాలనో అర్థం కాలేదు. ఆయన కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళా లైన్లకు వచ్చిన ఈ బడవగాడు మళ్ళీ ₹1 కోటి డిమాండ్ చేసిండట. అమ్మ ఆ ₹1 కోటి నాటుతో కాదు, ఏం చేయాలంటే వేధింపులట. ఇత్తవా సోషల్ మీడియాలో పెట్టమంటావా, పోస్ట్ చేయమంటావా అని చెప్పేసి వేధింపులు. అయితే ఆ వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మరి ఆ పోలీసులు పట్టుకున్నారా పట్టుకోలేదా అనేది ఒకసారి నేను చెప్తా. మొత్తం మీద ఫిర్యాదు మాత్రమే చేసింది బాధితురాలు. మరి ఎప్పుడు పట్టుకుంటారు ఏం కథ అనేది మనకు రేపు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్లుగా మల్లు రవి, తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు ఏఐసిసి ఆమోదం, పొలిటికల్ అఫైర్స్ అడ్వైజరీ కమిటీల ఏర్పాటు, డీలిమిటేషన్, రాజ్యాంగ పరిరక్షణ క్రమశిక్షణ కమిటీలు, 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు. ఇక పిఏసిలో రేవంత్, బట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, 15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు. కమిటీలతో రేవంత్, మదియాష్కి, గీతారెడ్డి, జానారెడ్డి, 7 సభ్యులతో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు. ఈ డీలిమిటేషన్ కమిటీ చైర్మన్గా వంశీచంద్ర రెడ్డి, పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి, 16 మందితో సంవిధాన బచావో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా పి వినయ్ కుమార్, సభ్యులుగా అధ్యంకి దయాకర్, బాలు నాయక్, నర్సారెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. రైట్, ఇక్కడ ఒక అంశం ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఏంటంటే ఈ ఏదైతే కమిటీ ఉన్నదో ఇది రాజకీయానికి సంబంధించి పిఎస్సి కమిటీ అనేది కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలు. ఇవన్నీ 22 మంది ఒక దాంట్లో, 15 మంది ఒక దాంట్లో, 7 మంది ఒక దాంట్లో, 2 మంది ఒక దాంట్లో అన్నట్లు ఈ రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీలు ఇవి. ఈ కమిటీలలో కీలకమైన సీనియర్ 4 నాయకుల పేర్లు, మంత్రుల పేర్లు మిస్ అయినాయి. 4 మంత్రుల పేర్లు మిస్ అయినాయి. కొండా సురేఖ పేరు మిస్ అయింది. ఇటు పోతే తుమ్మల నాగేశ్వరరావు పేరు మిస్ అయింది. జూపల్లి కృష్ణారావు పేరు మిస్ అయింది. ఇంకొకరి పేరు ఎవరిదో మిస్ అయింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు మిస్ అయింది. ఈ నలుగురి పేర్లు మిస్ అయినాయి. ఇక మరి ఈ నలుగురికి తప్ప అందరినీ భాగస్వాములను చేస్తూ ఈ కమిటీలో చేర్చుకోవడం జరిగింది. కానీ ఎవరు ఈ నలుగురి పేర్లు మాత్రం రాలే. మరి వీళ్ళ మంత్రి పదవులు ఉండయా అనేది తెలియదు. కొండా సురేఖ మంత్రి పదవి విషయానికి వస్తే మాత్రం గతంలో నుంచే కొండా సురేఖ మంత్రి పదవి ఉంచరు, తీసేస్తారు అనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎందుకు ఉంచలేదు అంటే ఈ ఒక్క తీసేవా ప్లీజ్ సార్, లైవ్లోకి వస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎందుకు రాలేదు అని అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు, కోమటిరెడ్డి అవసరమైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి తీసేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈండ్రి. ఎందుకు రాజగోపాల్ రెడ్డికి ఈండ్రి అని అంటే రాజగోపాల్ రెడ్డికి మనం మాట ఇచ్చినాం, రాజగోపాల్ రెడ్డికి మనము మాట చెప్పినాం. ఏమని మాట చెప్పినామంటే మీరు ఎంపీగా ఆ వ్యక్తిని గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఖాయం అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినాం. ఆయన బాగా మొండి పట్టు జిద్దు చేస్తే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి పదవి ఏంటి అని చెప్పేసి కొన్ని అంశాలు తెర మీదకి తీసుకొచ్చిర్రు. అట్లా అని మరి వెంకటరెడ్డి పేరు ఇయ్యలేదేమో అని చెప్పేసి ఇట్లా మేమైతే అనుకుంటున్నాం. ఇంకోటి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రమైన అసహనంలో ఉన్నారు, అసంతృప్తిలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు అనే ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. ఎందుకు వినబడతా ఉన్నాయి అంటే రైతులకు ఇచ్చిన హామీలను మనం అమలు చేయలేము, రైతులను మోసం చేసినాం, రైతులను నిండా ముంచినాం, రైతులు ఆగమైతా ఉన్నారు, ఆదుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డితోని పలుమార్లు ఆయన బయసుకు దిగిందనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అట్లా తుమ్మల నాగేశ్వరరావు పేరు రాలేదని నేను అనుకుంటున్నా. ఇక ఇంకొకటి జూపల్లి కృష్ణారావు పేరు, కొండా సురేఖ పేరు గతంలోనే ప్రస్తావించబడ్డాయి. ఈ ఇద్దరిని మంత్రి పదవి నుంచి తీసేస్తారు అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. కొండా సురేఖనైతే అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటే పార్టీ పరువు చేస్తుంది, పార్టీని బదనాం చేస్తుంది అనే ఉద్దేశంలో భాగంగా మొన్న మాట్లాడింది. నాగార్జున కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు, కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు. అట్లా పోతే డ్యామేజ్ కంట్రోల్కు దిగిరు, కానీ డ్యామేజ్ కంట్రోల్ కాలే. పరువు నష్టం దావా కేసును ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళు నాంపల్లి ఈడీ కోర్టులో. మొత్తం మీద ఇట్లా ముంగడికి పోతా ఉంటే మొన్న మంత్రులు కమిషన్లు తీసుకొని పనిచేస్తారు, నేను అయ్యేపటికే కమిషన్లు తీసుకొని పనిచేస్తలేను అని చెప్పేసి మాట్లాడింది. ఇవన్నీ అధిష్టానం దృష్టికి పోయినాయి. అప్పుడే మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అని చెప్పేసి మీకు నోరు ఊకోదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కొండా సురేఖ మీద సీరియస్ అయినరు. మీ మంత్రి పదవి అప్పుడే పీకేస్తానంటే నేనే కాపాడుకుంటూ వచ్చినా అని చెప్పేసి. ఇక మరి ఇదే అంశము పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని అడిగితే ఈ కమిటీలో మెంబర్షిప్కు కానీ కమిటీలో సభ్యులకు కానీ మంత్రి పదవులకు కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పిండ్రు. రేపు బెర్త్ కన్ఫామ్ చేసే వాకిటి శ్రీహరి కానీ ఇంకొకరి పేరు కూడా ప్రస్తావించిందట, కానీ ఈ నలుగురు పేర్లు మాత్రం ప్రస్తావించలేదట. మరి వీళ్ళ మంత్రి పదవులు ఉంటాయా, ఊడతాయా? ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ జరగాల్సింది ఉండే, చర్చ కొలిక్కు వస్తుందనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం ఏమవుతుంది ఏం కథ అనేది. రైట్గా ఇంకో ముచ్చట చూడాలి ఇక్కడ. మంత్రి గారి కారులో ఎమ్మెల్యేను కొట్టిన ఎంపీ. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాట. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కారులో ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డిని కొట్టిన ఎంపీ మల్లు రవి తిరిగి ఎంపీ మీద దాడి. ఇది ఏప్రిల్ ముచ్చట ఇప్పుడు వచ్చింది. రైట్, అవినీతి బ్యాంకుల ఖాతాలో ఇండస్ ఇండ్ బ్యాంక్ అట. దేశంలోనే 5వ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంకులో అనేక అకౌంటింగ్ మోసాలు చోటు చేసుకున్నట్లు బయటపెట్టిన ఆర్బీఐ విదేశీ లావాదేవీల్లో అవకతవకలు ఉన్నాయని, దాదాపు 2,000 కోట్ల నష్టం వస్తుందని ఆడిటర్ల నివేదిక బయటపడడంలో రాజీనామా చేసిన బ్యాంకు ఉన్నతాధికారులు అని చెప్పేసి. ఇక రైట్, థాయిలాండ్లో పెద్ద పులితోని రీల్స్ చేసిన వ్యక్తి మీద దాడి చేసిందట. ఎందుకు సారు? సింహాన్ని దూరంకెళ్ళి చూడు తప్పు లేదు, కానీ పులిని దూరంకెళ్ళి చూసి ఎంజాయ్ చేయి కానీ తప్పు లేదు. కానీ దాని దగ్గరికి పోయి రీల్స్ చేస్తా అంటే అది ఊకుంటుందా? దానికి తిక్కలేస్తుంది, పంజా ఇసురుతుంది. దాని మూడేందో, దాని పరిస్థితి ఏందో, కడుపు నిండింత మాత్రం ఏం చేయదు. దానికి తిక్కలు ఏగింది అనుకో, దాని నోట్లో ఆహారమై చేరుతావు. నువ్వు అవసరమా ఇవన్నీ విన్యాసాలు చేసుడు? ఏమైంది? తనవై తన్నించుకున్నట్టు లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారట. ఇట్లాంటి విన్యాసాలు చెయ్యొద్దు, కీడెంచి మేలెంచాలి అంటారు. దాంతో కీడ ఏమొచ్చట నేను ఆయన వాడికి ఎందుకు పోయి రీల్స్ దిగుతుంది. ఇక మొత్తం మీద ఇది ఇంకొక అంశం ఇక్కడ చూడొచ్చు. ఎట్లా అదైపోతుండ్రు అని అంటే ఘోరంగా అదైపోతాండ్రు.
ఇక ఇవి మనకి ఇలా ప్రధానంగా కనబడుతున్న అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తానే ఉండుర్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూసేవాళ్ళందరూ ఒక్క లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల గొంతుకై, తెలంగాణ జనం గొంతుకై నిరంతరం పక్కా తెలంగాణ యాసలో ప్రశ్నిస్తానే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.